వెబ్సైట్, హౌ టు మేక్ వెబ్సైట్ అంటే ఏంటి సార్, వాట్ ఈస్ ద వెబ్సైట్ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఏదైతే ఉంటుంది మస్తుగా ఉంటుంది. కానీ రియల్ టైంలో హౌ టు మేక్ వెబ్సైట్ అంటే ఏం కావాలి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కోడింగ్ టెక్నాలజీస్ అనేది రావాలి. కోడింగ్ టెక్నాలజీస్ అనేది రావాలి. ఈ కోడింగ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది సార్ అంటే, వర్స్ట్ కేసెస్ నీకు మొత్తం ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా నువ్వు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఇవన్నీ ఫుల్ స్టాక్ టెక్నాలజీ తెలుసుకోవాలంటే ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 6 months అన్నమాట. నువ్వు రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేయాలి, ఇండస్ట్రీ స్టాండర్డ్ రావాలి, రియల్ టైం ప్రాజెక్ట్ చేయాలి కోడింగ్ తో అంటే ఏ ఉంది కాబట్టి మినిమం 6 months అన్న పడుతుంది. ఏ లేదనుకో 1 year అయినా కానీ నీకు కాన్ఫిడెన్స్ అనేది రాదు. వచ్చినావు బేసిక్ హెడర్, బేసిక్ ఫూటర్, తర్వాత బాడీ కంటెంట్ ఎట్లా పెట్టాలి, అడ్వాన్స్ ఎట్లా వెళ్ళాలో కూడా టైం పడుతుంది. సో మినిమం 1 year ఉండి, లేదు సార్ నేను ఐథాన్ వాడతానంటే మినిమం 6 months అన్న పెట్టాలి. ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది సార్, 6 months, 6 months ఇవ్వండి నాకు టైము, సో నాకు 30,000 1 lakh ఇవ్వండి అంటే ఊరుకుంటాడా? ఎవ్వరు ఊరుకోడు అనమాట. ఇప్పుడు ఏముంది సార్ మార్కెట్లో అంటే, అమౌంట్ ఉంటుంది, కింద మీద పడి అమౌంట్ తెస్తారు, వాళ్ళకి తక్కువ టైంలో అవుట్పుట్ అనేది రావాలి, వచ్చిన అవుట్పుట్ కూడా సూపర్ ఫ్లెక్సిబుల్ అనేది ఉండాలి, వాళ్ళు కూడా చేంజెస్ చేసుకోవాలి. సో నీకున్న టైంలో కోడింగ్ టెక్నాలజీ అన్నా తెలియాలి. ఆ 6 months ఏమేమి తెలుసుకుంటావు నువ్వు? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, ఎఫ్ఆర్ఓ ఏంటి, ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ కావాలి, ప్లస్ బ్యాక్ ఎండ్ కావాలి. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏం చేశారంటే మార్కెట్లో చెప్తుంటారు కదా, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఆర్ మ్యాండేటరీ అన్నమాట. ఇంకా నీకు కాలేజ్ సూపర్ ఫాస్ట్ గా అయిపోవాలంటే ఫేస్బుక్ వాళ్ళది రియాక్ట్, ఇంకా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంటాయి. మళ్ళీ బ్యాక్ ఎండ్ లో నీకేం కావాలి సార్ అంటే, యూ మస్ట్ నో మినిమమ్ పైథాన్ అన్న తెలిసి ఉండాలి, లేకపోతే జావా అన్న తెలిసి ఉండాలి. సింపుల్ గా అయిపోవాలంటే PHP ఇస్ ద అల్టిమేట్ అన్నమాట. ఇంతేనా సార్? ఫ్రంట్ ఎండ్ అంటే ఏంది? నువ్వు కోడింగ్ తోని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయడం అన్నమాట. బ్యాక్ ఎండ్ అయితే ఏంది? పైథాన్, జావా, PHP తో చేయొచ్చు. ఇంకేదన్నా కావాలా సార్ అంటే యూ మస్ట్ నో ద డేటా బేస్ అనమాట. DATA, డేటా బేస్ కూడా కావాలి. ఈ డేటాబేస్ మార్కెట్ లో సింపుల్ ఆన్సర్ వచ్చేసి ఏం చేశారంటే SQL ఆర్ MySQL అనేది అనుకోవచ్చు అనమాట. అంటే నువ్వు ఈ మూడు నేర్చుకొని ఇండస్ట్రీ ప్రకారం ఇంకొంచెం బెటర్ గా ఉండాలి అంటే యూ మస్ట్ నో UI UX కూడా తెలిసి ఉండాలన్నమాట. యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. తర్వాత తెలుసుకుందాం మనం. సో ఇవన్నీ నీకు తెలుసుంటేనే అంటే నీకు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఈ డేటాబేస్ తెలుసుకోవడానికే నీకు 6 months పోతుంది. నువ్వు కంపెనీకి ఒక స్టాండర్డ్స్ తగ్గట్టు చేయాలంటే 1 year ప్లస్ పడుతుంది. ఇప్పుడు మొత్తం ఏ ఇంటిగ్రేటెడ్ కాబట్టి రెప్లిట్ కావచ్చు, లేకపోతే లవబుల్ కావచ్చు, ఇంకేదైనా మార్కెట్ లో వందల కొద్ది ఏ టూల్స్ కావచ్చు, జస్ట్ జెమినైకి ఇచ్చినా, మీరు చాట్ జీపీటీకి ఇచ్చినా, గ్రాక్కి ఇచ్చినా ఆటోమేటిక్ గా వెబ్సైట్ టెంప్లెట్ మొత్తం రెడీ చేసి ఇస్తుంది. యూ ఆర్ గోయింగ్ టు లర్న్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఆల్సో, నథింగ్ టు వరీ. కానీ ఇప్పుడు మీరు ఇదంతా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలంటే చాలా కష్టం అనమాట. కాబట్టి నీకు కోడింగ్ టెక్నాలజీస్ అన్నా చేసుకోవాలి వెబ్సైట్, ప్లస్ ఆర్, ఇక్కడ ఆర్ అని చెప్పేసి రాస్తున్నా, ఆర్ ఎనీ సిఎంఎస్ ప్లాట్ఫామ్, ఎనీ సిఎంఎస్ ప్లాట్ఫామ్. ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్ అంటే ఏం చేస్తారంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. కంటెంట్ MANAGEME అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఎనీ సిఎంఎస్ అంటే ఏంది? కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఏంది సార్? నాకు కోడింగ్ లాంగ్వేజ్ తో సంబంధం లేదు. సో వెబ్సైట్ కి వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఏదైతే కావాలో అది మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్ కింద ఆల్రెడీ బిల్డ్ చేసి పెట్టిండు. అది డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డ్ చేసి ఏముందో తెలీదు. సో నువ్వు ఏదైతే చూస్తావో దాన్ని అక్కడ పెట్టేసి నువ్వు వెబ్సైట్ అనేది డిజైన్ చేయొచ్చు అనమాట. సో నువ్వు వాట్సాప్ అనేది ఎంత అయితే తెలుగుగా వాడుతున్నావో, ఏ విధంగా అయితే నువ్వు టెలిగ్రామ్ వాడుతున్నావో, ఏ విధంగా అయితే యూట్యూబ్ వాడుతున్నావో, ఏ విధంగా అయితే ఈమెయిల్స్ పంపిస్తున్నావో, అంతే ఈజీగా నువ్వు వెబ్సైట్ కూడా డిజైన్ చేయొచ్చు అనమాట. అంటే వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్ అనమాట. నువ్వు ఏదైతే చూస్తావో అది నువ్వు రియల్ టైమ్ లో ఇంప్లిమెంట్ అనేది చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే మార్కెట్ లో మస్తుగా ఉన్నాయి అనమాట. మార్కెట్ లీడర్ వచ్చేసి వర్డ్ ప్రెస్. ఎస్, యు ఆర్ గోయింగ్ టు లర్న్ వర్డ్ ప్రెస్ ఇన్ డీటెయిల్ అనమాట. ఇట్స్ ఏ మార్కెట్ లీడర్, మార్కెట్ లీడర్ అన్నమాట. ఎవరు సార్? సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ లో వందల కొద్ది వేల కొద్ది ఉంటే వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనేది మార్కెట్ లీడర్. సరే సార్, అంటే నీకు డెవలపర్ ఇచ్చిన కోడ్ అని ఉండాలి, లేకపోతే నువ్వు ఓన్ గా వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలంటే యూ మస్ట్ హ్యావ్ ఏ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. ఇంతేనా సార్? ఉంది సార్, ఇంకా ఉంది సార్. ఓకే, నీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. తర్వాత ఇంకొకటి ఆప్షన్ కూడా కావాలి. ఏంది సార్ అది? ఒక డొమైన్ అనేది కావాలి. సరే, నువ్వు కింద మీద పడ్డావు. ఓకే, నాది ఎక్కడ పెట్టాలి సార్ అంటే వెబ్సైట్ నేమ్ అనమాట. డొమైన్ ఈస్ టెక్నికల్లీ కాల్ యాజ్ ఏ వెబ్సైట్ నేమ్ అనమాట. ఏంది సార్ ఇది? వెబ్సైట్ నేమ్ అనేది అంటాం అన్నమాట. ఈ వెబ్సైట్ నేమ్ ని మనం ఇంకొంచెం బెటర్ గా టెక్నికల్ గా చెప్పాలంటే, ఇప్పుడు నా పేరు సుబ్రహ్మణ్యం సార్, నా పేరు సుబ్రహ్మణ్యం. ఆధార్ డేటాబేస్ లోకి వెళ్ళి సుబ్రహ్మణ్యం అని కొడితే ఎంత మంది ఉంటారు? ఒకరుంటారా, మస్తు మంది ఉంటారా సార్? సార్ ఒకరుంటారా, మస్తు మంది ఉంటారా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ సార్. ఒకరు, యూ కెన్ మేక్ ఏ కామెంట్. ఇప్పుడు ఆధార్ పెద్ద డేటాబేస్ అనేది ఉంటుంది. ఆ డేటాబేస్ ఓపెన్ చేసి సుబ్రహ్మణ్యం అని చెప్పి టైప్ చేస్తా. ఎంతమంది ఉంటారు? మస్తు ఉంటారు. కానీ ఆ సుబ్రహ్మణ్యం నేనే సుబ్రహ్మణ్యము,
నన్ను అతను క్యాప్చర్ చేయాలంటే ఏం చేయాలి, నా డీటెయిల్స్ కావాలంటే ఏం చేస్తాడు అతను, సింపుల్ గా ఆధార్ నంబర్ ఒకటి ఉంటుంది కదా, ఓకేనా, ఆధార్ నంబర్ టైప్ చేస్తే ఎగ్జాక్ట్ నా డీటెయిల్స్ వస్తుంది. కరెక్టేనా సార్ ఇది? సార్ ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? సుబ్రహ్మణ్యం మార్కెట్ లో కొన్ని లక్షల మంది ఉర్రు, కానీ ఆధార్ కార్డ్ నాకు సంబంధించిన ఆధార్ కార్డు కొడితే వేరొనికి డూప్లికేషన్ ఉండదు, ఎగ్జాక్ట్ గా నన్ను దించి పడేస్తారనమాట. ఓకేనా? ఇక్కడ డొమైన్ నేమ్ అంటే ఏం చేస్తారంటే వెబ్సైట్ నేమ్ అనొచ్చు, లేకపోతే నేమ్ నాలాంటి నేమ్ అనొచ్చు. కానీ అందరు ఏం చేస్తారు, www.abc.com, www.amazon.in, www.flipkart.com, youtube.com ఇవన్నీ పెడుతుంటారు. దాని వెనకాల మన దగ్గర ఏదైతే ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుందో అలాగే వాళ్ళకు ప్రతి ఒక్క వెబ్సైట్ కి ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఇది టెక్నికల్ అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, డొమైన్ నేమ్ నీకు ప్రాపర్ గా ఓపెన్ అవుతుంది, ఎగ్జాక్ట్ గా ఓపెన్ అవుతుంది అంటే మార్కెట్ లో .com ఉంది, .in ఉంది, .co.in ఉంది, .co ఉంది, .ai ఉంది, .online ఉంది, .market ఉంది, మనలాంటిదే .marketing అనేది ఉందన్నమాట. అట్లా చెప్పుకుంటే పోతే వందల కొద్ది ఎక్షన్స్ ఉన్నాయి. కానీ ఆ నేమ్ కి కరెక్ట్ గా ఒక ఐపీ అడ్రస్ లింక్ అయిందనుకో సాలిడ్ కాంబినేషన్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ గా టైప్ చేస్తావో, మళ్ళీ నువ్వు ఐపీ అడ్రస్ తోని ఆ వెబ్సైట్ ని పిలవలేవు కాబట్టి నువ్వేం పిలుస్తున్నావు, డొమైన్ నేమ్ తో పిలుస్తున్నావు. డొమైన్ నేమ్ అంటే ఏంది, ఒక వెబ్సైట్ కి ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ వెనకాల ఒక ఐపీ అడ్రస్ కనెక్ట్ అయి ఉంటుంది. నా సుబ్రహ్మణ్యం అనే నేమ్ కి ఏ విధంగా అయితే ఆధార్ కార్డ్ నంబర్ కనెక్ట్ అయి ఉందో అలాగే కరెక్ట్ గా నువ్వు ఎప్పుడైతే డొమైన్ నేమ్ అనేది ఎంటర్ చేస్తావో సర్వర్ లో ఐపీ అడ్రస్ లోపల ఉన్న కంటెంట్ అంతా లోడ్ అవుతుంది అనమాట. ఇది క్లియరా సార్? ఇది సార్ ఇది క్లియరా? ఇది క్లియర్ అందరికి? సార్ ఇది క్లియరా? వెరీ 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 ఇంపార్టెంట్. యూ క్యాన్ కంపేర్ డొమైన్ నేమ్ విత్ యువర్ ఆధార్ కార్డ్ నంబర్ అన్నమాట. నేమ్ కావాలంటే నేమ్, ఎగ్జాక్ట్ గా కావాలంటే ఐపీ అడ్రస్, అది నువ్వు ఆధార్ కార్డ్ నంబర్ తోని కంపేర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సరే సార్, ఇది కూడా ఓకే. డొమైన్ నేమ్ అంటే వెబ్సైట్ నేమ్. సో నువ్వు యూ క్యాన్ కంపేర్ యాజ్ ADHAR ఆధార్ నేమ్. ఐపీ అడ్రస్ అంటే ఏమని చేసుకోవచ్చు, యూనిక్, UNIQUE యూనిక్, AADHAR ఆధార్ నంబర్. ఇది ఒక్కటి తెలిస్తే చాలు సార్, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సరే సార్, మీరు అన్నట్టు నాకు కోడింగ్ తోనన్నా కోడ్ వచ్చింది, లేకపోతే CMS ప్లాట్ఫామ్ అన్నా నేను వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తా. మళ్ళీ వెబ్సైట్ డిజైన్ చేసి నేమ్ ఎక్కడ పెడతావు సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు డొమైన్ నేమ్ అనేది కావాలి. ఆ డొమైన్ నేమ్ ఏం చేస్తారంటే ఒక నేమ్, ఆ నేమ్ కి బ్యాక్ ఎండ్ లో ఆధార్ కార్డ్ నంబర్ లాగా ఒక ఐపీ అడ్రస్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సార్ ఇది కూడా అయిపోయింది, మళ్ళీ ఇంకేం కావాలి సార్? నువ్వు చేసిన ఇమేజెస్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, వీడియోస్ కావచ్చు వెబ్సైట్ లోపల పెడుతున్నావు. నువ్వు అమెజాన్ ఓపెన్ చేయి, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయి, జెప్టో ఓపెన్ చేయి, నీకు నచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేయి. ఏముంటుంది సార్ వెబ్సైట్ లోపల? టెక్స్ట్ ఉంటుంది, మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, మంచి మంచి ఎలిమెంట్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, స్లైడర్స్ ఉంటాయి, మొత్తం ఉంటుంది. అంటే అదేదో కొంచెం డేటా ఉంది, ఆ డేటా తీసుకొని పోయి ఎక్కడ పెట్టాలి సార్? ఆ డేటా తీసుకొని పోయి నేను ఎక్కడ పెట్టాలి సార్ అంటే యూ మస్ట్ పుట్ ఇట్ ఆన్ హోస్టింగ్ అన్నమాట. ఇంకేం కావాలి సార్ నీకు? యూ మస్ట్ హ్యావ్ ఏ హోస్టింగ్ అన్నమాట. ఏముండాలి సార్? హోస్టింగ్ అనేది కావాలన్నమాట. ఈ హోస్టింగ్ ని మనం వెబ్సైట్ గురించి అంటున్నాం కాబట్టి టెక్నికల్ గా చెప్పాలంటే వెబ్ హోస్టింగ్ అన్నమాట. ఈ వెబ్ హోస్టింగ్ ని మీరు ఎలా కంపేర్ చేస్తారు తెలుసా? యూ క్యాన్ కంపేర్ విత్ ఏ మొబైల్. సార్ మొబైల్ తో కంపేర్ చేస్తున్నారంటే కెమెరా ఉంటుందా సార్ అంటే కెమెరా ఒకటి పక్కన పెట్టండి చాలు. సో మొబైల్ లోపల ఏముంటుంది సార్ అంటే వెబ్సైట్ హోస్టింగ్, అంటే నువ్వు కొట్టంగానే వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది. సో ఇది మన వెబ్సైట్ అనమాట, బ్లాగ్ వెబ్సైట్ AIPDMA.in. ఇది ఇంకొంచెం బెటర్ గా అయిపోతుంది విత్ ఇన్ 1 వీక్ లో. ఇక్కడ మీరు చూస్తే స్టార్ట్అప్ ఈవెంట్స్ ఇన్ బెంగళూరు, టాప్ 7 ఎవ్రీ ఫౌండర్ మస్ట్ అటెండ్ అని చెప్పేసి మంచి మంచి కంటెంట్ రిసర్చ్ చేసి మన వాళ్ళ చిన్మయానంద్ వెంకటరమణ పెడుతున్నారు. రేపు మీకు కూడా ఛాన్స్ వస్తుంది. ఐ విల్ ఎక్స్ప్లోర్ ద కంటెంట్. ఇది ఇంకా గూగుల్ కి సబ్మిట్ చేయలేదు, రియల్ టైం ఎలా సబ్మిట్ చేయాలో కూడా చెప్తాను. సో వెన్ ఐ ఓపెన్ దిస్ వన్ యు ఆర్ గోయింగ్ టు సీ దిస్ వన్ అంటే క్లిక్ కొట్టేసరికి లోడ్ అయిపోతుంది అనమాట. ఇది వితౌట్ ఎనీ కోడింగ్ లాంగ్వేజ్ మనం బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాము. ఇక్కడ నాకేం కావాలి, వెబ్ హోస్టింగ్ అనేది మొబైల్ లాగా కంపేర్ చేసుకోమంటున్నా. అంటే వెబ్ హోస్టింగ్ కి కెమెరా ఉండదు, ఎందుకంటే ఇప్పుడు ఫోన్ అంటే కెమెరా అనుకుంటారు, కానీ ఇది హోస్టింగ్ కాబట్టి వెబ్సైట్ కి కావాల్సిన సంబంధించిన డేటా అక్కడ పెట్టాలి కాబట్టి కెమెరా మర్చిపోండి. ఇక్కడ నేను ఏది ఓపెన్ చేసినా సరే మీకు ఏం కనిపిస్తుంది, ఒక ఇమేజెస్, ఒక టెక్స్ట్, ఒక డిజైన్, ఒక అండర్లైన్, ఒక సోషల్ మీడియా ఐకాన్స్, తర్వాత ఏదో బ్యాక్గ్రౌండ్. నేను హోమ్ పేజ్ ఓపెన్ చేసి ఇమేజెస్, ఒక టెక్స్టికల్ బ్యాక్గ్రౌండ్ అంటే కోడ్ మొత్తం కింద మీద పడి మొత్తం ఒక కోడ్, ఒక డేటా అనేది ఉందన్నమాట. సంథింగ్ ఎంతనో స్పేస్ అనేది కావాలి. అంటే ఈ డేటా మొత్తం నేను అక్కడ పెట్టాలంటే ఏం కావాలి, స్పేస్ అనేది కావాలి. దీన్ని మనం ఏమంటాం తెలుసా, స్టోరేజ్ అనేది ఉంటుంది. స్టోరేజ్, సో నీకు ఫోన్ లో ఎట్లయితే ఇంటర్నల్ స్టోరేజ్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉంది కదా, అలాగే హోస్టింగ్ అంటే ఏముంటుంది సార్, స్టోరేజ్ ఉంటుంది. నేను క్లిక్ కొట్టగానే లోపల స్పీడ్ గా ప్రాసెస్ నాకు అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఒక ప్రాసెసర్ కూడా ఉంటుంది అనమాట. ఆన్సర్ ఈ సింపుల్. స్టోరేజ్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇది ఏం ఆపరేటింగ్ సిస్టమ్ సార్? ఇట్స్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఐ విల్ షోకేస్. ఉన్నవి రెండు మార్కెటింగ్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే లైనక్స్ అన్న వాడతారు, LINX లైనక్స్ అన్న వాడతారు, లేకపోతే విండోస్ అన్న వాడతారు అన్నమాట.
కొంచెం టెక్నికల్. ఓకేనా? డన్. ఇది కూడా తెలుసుకుందాం డీటెయిల్ గా. అంటే వెబ్ హోస్టింగ్ లోపల ఏముంటుంది సార్ అంటే యూ కెన్ కంపేర్ విత్ మొబైల్. ఆ మొబైల్ ఏముంటుంది సార్ అంటే స్టోరేజ్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ప్రాపర్ గా రన్ కావాలి కదా. మళ్ళీ నీకు స్పీడ్ అప్ కావాలంటే కంపల్సరీ ర్యామ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కలుస్తేనే నీకు వెబ్ హోస్టింగ్ అన్నమాట. మళ్ళీ దీని లోపల టెక్నికల్ పారామీటర్స్ మస్తుగా ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? నువ్వు రియల్ టైమ్ లో ఒక వెబ్సైట్ ని లైవ్ చేయాలంటే, వెబ్సైట్ వెబ్సైట్ లైవ్ కావాలంటే కంపల్సరీ యూ మస్ట్ హ్యావ్ ఏ డొమైన్ ప్లస్ హోస్టింగ్ హోస్టింగ్ ప్లస్ ఇంకేం కావాలి సార్? డెవలపర్ ఇచ్చిన కోడ్, లేకపోతే సిఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఇది క్లియరా సార్? ఇది చెప్పడానికి అంతగానం చెప్పాను అనమాట. సార్ ఈ లాజిక్ క్లియరా? ఈ డెఫినేషన్ సింపులా మీకు? ఇది టెక్నికల్ సార్, ఇది ఎక్కడ దొరకదు. ఇది టెక్నికల్. ఒకేలా చెప్పుంటే నేనే చెప్పుంటాను. కొన్ని వేల మంది స్టూడెంట్స్ కి చెప్పాను కాబట్టి చెప్తున్నా. అంటే నువ్వు వెబ్సైట్ లైవ్ కావాలంటే ఒక డొమైన్, అంటే నాకు ఒక పేరు కావాలి, ఆ పేరు వెనకాల ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. హోస్టింగ్ అంటే ఏంది? నీ దగ్గర ఉన్న వెబ్సైట్ డేటా మొత్తం ఒక దగ్గర పెట్టాలి. దాని లోపల ర్యామ్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇంకేదైనా కావాలంటే అడిషనల్ కన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. లేదు నేను పైసలు ఇచ్చి డెవలపర్ తోని చేపిస్తాను అంటే డెవలపర్ కోడ్ అన్నా కావాలి, లేకపోతే సిఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే వెబ్సైట్ అనేది లైవ్ అయిపోతుంది. సో నీకు వెబ్సైట్ లైవ్ కావాలంటే డొమైన్, హోస్టింగ్, డెవలపర్ కోడ్ ఆర్ సిఎంఎస్ సాఫ్ట్వేర్ ఉంటే సరిపోతుంది అనమాట. సార్ మళ్ళీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇవన్నీ ఉందనుకో, అట్లా అక్కడ మనం ఏం వాడతామంటే హోస్టింగ్ బదులు వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ ఎ సర్వర్ అనమాట. సర్వర్ అనేది అంటాం అనమాట. సో వెబ్సైట్ కోసం వాడితే వెబ్ హోస్టింగ్ అంటాము. రియల్ టైమ్ అప్లికేషన్స్ మొత్తం పెట్టాలంటే సర్వర్ అనేది నువ్వు ఏ పర్పస్ కన్నా వాడుకోవచ్చు. సో దిస్ ఇస్ సింపుల్ డెఫినేషన్ అనమాట. చాలు. సో దీని లోపల నువ్వు 1 పేజ్ పెడతావా, 100 పేజీలు పెడతావా, 1,00,000 పేజెస్ పెడతావా అనేది డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. నా దగ్గర 100 రూపాయలు ఉంది అనుకోండి, 100 రూపాయలు తగ్గట్టు ఫుడ్ తింటా. నా దగ్గర 1000 రూపాయలు ఉంది అనుకోండి, రెస్టారెంట్కి వెళ్ళేసి ఏదో బిర్యానీ ఒక రోజుకి అయిపోగొట్టేస్తా. లేదా నా దగ్గర 10,000 ఉన్నాయి, ఇప్పుడున్న మార్కెట్ లో ఫోన్ తీసుకోవాలనుకో, ఆ 10,000కి ఏ ఫోన్ వస్తుందో బెస్ట్ కాన్ఫిగరేషన్ తో తీసుకుంటా. నా దగ్గర 20,000 ఉంటే నా మైండ్ ఇంకొకలాగా థింక్ చేస్తుంది. నా దగ్గర